హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. మనకి ఆల్రెడీ తెలుసు ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే ఏంటి, ట్విన్ ఫ్లేమ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అని చెప్పేసి. ఈరోజు ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి అని చెప్పేసి దాని గురించి డీపర్ మీనింగ్ చూస్తాం, ఓకేనా. దానికి ముందు ఆ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే ఏంటి, ట్విన్ ఫ్లేమ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అని చెప్పేసి ఒక చిన్న రీక్యాప్ చూసేసి వచ్చేస్తాం. ఆ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది ఒక ఫెమినైన్కి అని చూసేసి తర్వాత ట్విన్ ఫ్లేమ్ జర్నీ గురించి చాలా ఇన్ డెప్త్గా చూస్తాం, ఓకేనా. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది ఏంటంటే ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి పాప పుడుతుంది, పెరుగుతుంది. అమ్మాయి వచ్చేసి తనతోని ఇష్ట నష్టాలు ఏమైనా ఉన్నాళ్ళు కూడా, ఇదన్నీ వచ్చేసి అందరి ఫ్యామిలీలో నేను చెప్పట్లేదు, ఎవరెవరు సఫర్ అయి ఉన్నారో వారికి మాత్రమే ఈ కాన్సెప్ట్, ఓకేనా. ఎవరెవరికి ఇన్నర్ చైల్డ్ ఊండింగ్ ఉందో వారికి మాత్రమే ఈ కాన్సెప్ట్, ఓకే. సో ఎవరెవరికి తనతోని ఇష్ట నష్టాలతో దే కుడెంట్ లివ్ ద డ్రీమ్స్ ఇన్ రియాలిటీ ఇన్ పేరెంట్స్ హౌస్లో ఎదురు చూస్తూ ఉంటారు, కానీ అది రియాలిటీకి రాలేదు. ఈవెన్ ఇఫ్ ఇట్ వుడ్ హ్యావ్ నాట్ కమ్ ఇన్ టు రియాలిటీ, అమ్మాయితో పేరెంట్స్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎప్పుడైనా చదువు చదువు చదువు, దెన్ తర్వాత డిసిప్లిన్ అనే పేరులో ఎప్పుడైనా అరుస్తూనే ఉంటారు, తిట్టుతూనే ఉంటారు. ఎప్పుడైనా ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఆటబిడ్డ అంటే ఇట్లాగే ఉండాలి, అట్లాగే ఉండాలి, ఇట్లాగే కోమ్ చేసుకోవాలి, ఇట్లాగే డ్రెస్ వేసుకోవాలి, ఇట్లాగే కూర్చోవాలి, ఇట్లాగే వేయాలి, ఇట్లాగే ఇంటి పని అన్నీ చేయాలి. దిస్ ఓన్లీ దే వుడ్ హ్యావ్ బ్రాట్ హర్ అప్ నా. సో ఇట్లా ఏం కేసులో అమ్మాయితోనూ విషెస్ ఏంటి, యాక్చువల్గా అమ్మాయి ఏంటి, వాట్ షీ వాంట్స్ టు లివ్, ఇదేమి వారు దే వుడ్ హ్యావ్ నాట్ ఈవెన్ ఆస్క్డ్, అడిగుండకు కూడా ఉండరు కదా. సో ఇన్ దాట్ సిచ్యువేషన్ అమ్మాయి చాలా హర్ట్ అవుతుంది. వెన్ మనము చిన్నప్పుడు మనకి ఏం చేసుకునే దానికి మనకి చేసుకునేదానికి కుదరదు, వీఆర్ డిపెండెన్స్. అప్పుడు మన కేర్ టేకర్ ఎవరో వారి దగ్గరనే మనం చాలా డిపెండెంట్గా ఉంటాం కదా. సమ్టైమ్స్ మనతో గ్రాండ్ పేరెంట్స్ మన కేర్ టేకర్గా ఉంటారు, లేకపోతే మన నాని కేర్ టేకర్గా ఉంటారు, లేకపోతే మన పేరెంట్స్ కేర్ టేకర్గా ఉంటారు. సో ఎవరు కేర్ టేకర్గా ఉంటారో వారి దగ్గరనే చాలా అటాచ్గా ఉంటుంది బేబీ కదా. సో చిన్నప్పటి నుంచే నాకు ఇది కావాలి అది కావాలి అంటే ఆ పేరెంట్స్ ఎవరైనా కేర్ టేకర్, 2 టైప్స్ ఉంటారు కేర్ టేకరు. సాఫ్ట్గా సోషల్ కండిషనింగే వచ్చేసి సాఫ్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి బ్రెయిన్ వాష్ చేసే టైప్ ఒక కేర్ టేకర్స్ ఉంటారు. ఇంకొక టైప్ వచ్చేసి సాఫ్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వారికి పేషెన్సో టాలరెన్సో ఉండదు. వారికి ఆల్రెడీ వారి లైఫ్ జర్నీలో టెన్షన్ ఉంటుంది, హరిబరి ఈ పాపని రెడీ చేసేసి పాపని స్కూల్కి పంపించేసి వారు కూడా పనికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో పీపుల్ లైక్ దాట్, కేర్ టేకర్స్ లైక్ దాట్, ఈ పాప ఏదో ఒకటి అడుగుతా ఉంది, ఈ పాప ఏదో ఒకటి చెప్తా ఉంది, దే విల్ నాట్ హ్యావ్ దట్ టాలరెన్స్ అండ్ పేషెన్స్. అది వినేదానికి కూడా వారికి టైం ఉండదు. ఆ పాప దగ్గర ఎప్పుడైనా అరుస్తూనే ఉంటారు. ఆ పాపని పాపతోనూ ఉనర్వులు ఏమీ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వరు. సో అప్పుడు ఆ పాప చాలా హర్ట్ అయిపోతుంది. బట్ వాట్ విల్ షీ డూ, ఏం చేసేదానికి కుదరదు కదా, చిన్నపిల్ల కదా. సో అట్లాగే ఆ ఇంట్లో పెరుగుతుంది. సో ఒక స్టేజ్లో ఆ పిల్లకి అర్థమైపోతుంది, ఈ ఇంట్లో మనము అనుకున్నది మన విషెస్ ఏమి రియాలిటీకి రాదు అని చెప్పేసి అప్పుడు ఇంకా ఆ పిల్ల ఎక్స్పెక్టేషన్స్ లోపల వెళ్తుంది. ఉమెన్ ఇంటర్నల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తుంది కదా. ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు, నువ్వు పెళ్ళికి ఇంకోకి పోతే నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తే మమ్మల్ని పేరెంట్స్నే తిట్టుతారు, నువ్వు ఇట్లా బిహేవ్ చేయకూడదు, ఇట్లా చేయాలి అని నేర్పిస్తూ ఉంటారు. అప్పుడు చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయికి ఏం వచ్చేస్తుంది, మన మ్యారేజ్కి ఇంకొకరింటికి వెళ్ళిపోతాము. సో అప్పుడు ఒక జెంట్స్ ఉంటారు, వారే కదా మన్ని మ్యారేజ్ తీసుకొని పోతారు. సో మన్ని మ్యారేజ్ చేసుకునేవారు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, మన డ్రీమ్స్ అన్ని వార్మూల్యంగా రియాలిటీకి రావాలి అనే అన్ని డ్రీమ్స్ ఉంటుంది, ఓకేనా, ఫెమినైన్కి. సో
ఆ చిన్నప్పటి నుంచి ఎప్పుడు అమ్మవారి ఇంట్లో ఉండేటప్పుడు ఆ రియలైజేషన్ వస్తుందో, ఇక్కడ నేను అనుకుంటేది ఏమీ నడదు అనే రియలైజేషన్ వచ్చిందో, అప్పుడు ఇంకా ఎదురు చూస్తూనే ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటుంది. లైక్ వెన్ దట్ మ్యాన్ విల్ అరైవ్ అట్ మై స్పాట్, ఎప్పుడు వస్తాడు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడు, నన్ను ఎట్లా హ్యాపీగా ఉంచుతాడు, నా డ్రీమ్స్ అన్నీ వాడి మూల్యంగానే రియాలిటీకి వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్లోనే పెరుగుతుంది. ఓకేనా? సో విత్ దిస్ ఎక్స్పెక్టేషన్స్ పెండ్లి అయిపోతుంది. అమ్మ నాన్ననే చూస్తారు కదా, అబ్బాయి చూస్తారు, హారోస్కోప్ చూస్తారు, మ్యాచింగ్ చూస్తారు, అన్నీ చూస్తారు. ఇంటికి వస్తారు అబ్బాయి వారు, అండ్ అబ్బాయి వారు వచ్చేసి అమ్మాయిని చూస్తారు. తర్వాత ఆ ఫార్మాలిటీస్ అన్నీ జరుగుతుంది. ఆ తర్వాత పెళ్ళికి అమ్మాయి వచ్చేసి హస్బెండ్ ఇంటికి వెళ్ళిపోతుంది. హస్బెండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా న్యూలీ మ్యారీడ్ అదన్నీ ఏమీ ఫెమినైన్ వచ్చి పట్టుకోదు. ఆ న్యూలీ ఎంటర్డ్ పర్సన్ కదా, ఆ న్యూనెస్ అది ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తర్వాత కొంచెం అస్ డేస్ పాస్ ఆన్, ఆ తర్వాత మన హస్బెండ్ మనని అర్థం చేసుకుంటారు, మన ఫీలింగ్స్ని వాల్యూ చేస్తారు, మన ఫీలింగ్స్ వచ్చేసి మన డ్రీమ్స్ ఏంటో కనుక్కొని మన డ్రీమ్స్ మన హస్బెండ్ మూల్యంగానే రియాలిటీకి వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటుంది. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇక్కడ పెళ్లి చేసేసి హస్బెండ్ ఇంట్లో కూడా తనతోన ఫీలింగ్స్ ఎవరు ఏమి వెయిటేజ్ ఇవ్వరు. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం జరుగుతుందంటే, హస్బెండ్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నన్ను అర్థం చేసుకోవాలి, నేను ఎట్లా ఉంటున్నానో, నాకు లైక్ హౌ ఐ యామ్ అకార్డింగ్ టు మీ షీ హ్యాస్ టు బిహేవ్, నాకు తగినట్టు తన్ని మార్చుకొని తను బిహేవ్ చేయాలి, తను నాకు సర్వ్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. సేమ్ వే ఇన్లాస్ కూడా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు, తనే ఇంటికి వచ్చింది కదా, తనే వచ్చేసి షీఈస్ డాటర్ ఇన్ లా, సో అది నుంచి తనే వచ్చి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఎట్లా ఫుడ్ కావాలి, మాకు ఏం టయానికి ఇవ్వాలి, మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది అన్నీ తెలుసుకొని మాతో మాట్లాడి మాతో నేచర్ ఏంటో కూడా తెలుసుకొని మాకు తగినట్టు సర్వ్ చేయాలి, అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ అమ్మాయితో ఫీలింగ్స్ వాల్యూ చేసేదానికి ఎవరు ఉండరు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఈ అమ్మాయి మిగతా వారికి వారు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అన్నీ తెలుసుకొని సర్వ్ చేయాలి అన్నమాట. సో ఇది ఎన్ని దినాలకి చేసేదానికి కుదురుతుంది. సో ఈ అమ్మాయి ఎట్లయిపోతుందంటే, ఆ లవ్ తన హస్బెండ్కి ఇస్తుందో ఆ లవ్ రెసిప్రకేటే ఇవ్వట్లేదు. చాలా లోన్లీగా ఫీల్ అయిపోతుంది, అన్నీ ఇచ్చి డ్రైన్ అవుట్ అయిపోతుంది, ఆ ఎనర్జీ మొత్తం స్టాగ్నేట్ అయిపోతుంది, చాలా డిప్రెస్డ్గా ఫీల్ చేస్తుంది. తన లైఫ్లో నేను బతుకుతున్నానంటే ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి, నా బతకటానికి ఏదైనా మీనింగ్ ఉందా అని హోప్లెస్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది, మీనింగ్లెస్నెస్ వచ్చేస్తుంది లైఫ్లో. ఒక వుడెన్ లాగ్ లాగా బతుకుతుంది. జస్ట్ ఎందుకో పుట్టినాము, ఎందుకో బతికినాము, పెళ్లి చేసుకునే వారంతా లైఫ్ ఇట్లాగే ఉంటుంది. మనము కూడా అట్లాగే బతికేసి పిల్లల్ని చేసేసి వారిని పెళ్లి చేసి మనతో బాధ్యతలన్నీ కంప్లీట్ చేసేసి చనిపోయేదే లైఫ్ అని చెప్పేసి ఆ విరక్తిలో, ఫ్రస్ట్రేషన్లో అట్లాగే థింక్ చేసుకొని ఏమి ఎంజాయ్ చేయదు, ఎవరితో మాట్లాడదు, చాలా నంబైపోతుంది. అట్లాగే తను మారిపోతుంది లైఫ్ మొత్తం కదా. సో ఇప్పుడు ఈ టైంలో ఎవరితో మాట్లాడితే కూడా ఎవరు అర్థం చేసుకోలేదు, తనతో ఫీలింగ్ వాల్యూ చేయరు. అందరి ఇంటికి వస్తే కూడా రిలేటివ్స్, పేరెంట్స్, ఎవరైనా సరే అందరి ఇంటికి వస్తే కూడా ఈ అమ్మాయికి ఏం చెప్తారంటే, ఎట్లా ఉంటావు అన్నీ అడిగేసి, మ్యారీడ్ లైఫ్ అంటే ఇట్లాగే ఉంటుందమ్మా, ఇట్లాగే బతకాలమ్మా, ఇది వచ్చేసి ఒక పెద్ద ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో ఈ అమ్మాయికి ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత ఎవరితో కలిసి మాట్లాడేదానికి ఇష్టం ఉండదు. సో ఎక్కడికి వెళ్తుందో, దేవుడి దగ్గరికి వెళుతుంది, బాగా ఏడుస్తుంది. నన్నుగానే యాక్సెప్ట్ చేసుకునే అంత ఎవరిని నువ్వు క్రియేట్ చేయలేదా, నాకోసం ఒక ఫ్రెండ్గా అయినా నువ్వెవరిని క్రియేట్ చేయలేదా అని చెప్పేసి బాగా ఏడుస్తుంది దేవుడి దగ్గరికి. ఏడిసి అమ్మాయిదిగా దేవుడి దగ్గరికినే ఎప్పుడు కూర్చొని ఉంటుంది. అట్లాగే దేవుడి దగ్గరనే మాట్లాడి క్లోజ్ అయిపోతుంది దేవుడి దగ్గరికి. ఆ తర్వాత
దేవుడు ఏం చేస్తారు, ఈ ట్విన్ ఫ్లేమ్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, స్పిరిచువల్ అవేకనింగ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ ట్విన్ ఫ్లేమ్ కాన్సెప్ట్ని అమ్మాయికి ఇంట్రడ్యూస్ చేస్తారు. ట్విన్ ఫ్లేమ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువైన ఇన్ఫర్మేషన్స్ ఉంది. సో అది మూల్యంగా తెలుసుకుంటుంది. సోల్స్ వచ్చేసి ఇండివిజువల్ సోల్గా రాదు, ఒక క్వాంటమ్ ప్యాకేజ్గా వస్తుంది. ఒక్కొక్క లెవెల్ డైమెన్షన్కి దిగి వచ్చేటప్పుడు, డిసెంట్ అయినప్పుడు సోల్ కొంచెంగా సెపరేట్ అవుతుంది. లాస్ట్ థర్డ్ డైమెన్షన్కి వచ్చేటప్పుడు ఒక సోల్ అనేదే వచ్చేసి, ఫిఫ్త్ డైమెన్షన్కి వచ్చేటప్పుడు ఒక సోల్ అనేదే వచ్చేసి గాడ్ ప్యారగానే క్రియేట్ చేసినాడు. ఒక ఫెమినైన్ మాస్కులైన్ కలిసింది ఒక ఫుల్ సోల్. ఫోర్త్ డైమెన్షన్లో మాస్కులైన్ సెపరేట్గా, ఫెమినైన్ ఎనర్జీ సెపరేట్ అయిపోతుంది. తర్వాత థర్డ్ డైమెన్షన్లో ఆ ఫెమినైన్ ఎనర్జీ ఒక ఫిజికల్ బాడీ తీసుకొని పుట్టుతుంది. సేమ్ అదేనట్టు ఒక మాస్కులైన్ ఎనర్జీ కూడా ఒక ఫిజికల్ బాడీ తీసుకొని పుట్టుతుంది అని చెప్పేసి అన్ని నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారప్ప. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ఏం అర్థం చేసుకోవాలా అంటే, ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే ఏంటో అని డీపర్ సెన్స్లో మీనింగ్ తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము, ఇప్పుడు మన కోసం ప్యార్లోనే ఎనర్జీగా సోల్గానే ప్యార్గానే క్రియేట్ చేసినాడు దేవుడు అని తెలుసుకున్నాము. ఇప్పుడు మన లాంగింగ్ వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. అంటే నాకైనా మాస్కులైన్ ఎక్కడో ఉంటున్నాడు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీదే పుట్టినాడు, ఎక్కడో పెరిగినాడు, ఇక్కడే నా చుట్టుపక్కలనే ఉంటున్నాడు అని చెప్పేసి ఏం చేస్తాము, మనము చూసే అన్ని మాస్కులైన్ దిగడని, వీడు మనీ డివైన్ మాస్కులైన్గా ఉండొచ్చా, వీడు మనీ డివైన్ మాస్కులైన్గా ఉండొచ్చా, వీడు మనీ డివైన్ మాస్కులైన్గా ఉండొచ్చా అని చెప్పేసి చెక్స్ చేస్తూ ఉంటాము. ఓకేనా, దిస్ ఇస్ కాల్డ్ చేస్తూ ఉంటాము. యాక్చువల్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది మీ మాస్కులైన్ని బయట వెతుక్కొని చేసే జర్నీ కాదు. సో అందుకే ఈ వీడియో. సో అప్పుడు ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే ఏంటి, సో డీపర్ మీనింగ్ చూస్తాము. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఒక్క పార్ట్ మీరందరూ మిస్ చేసేది ఏంటంటే, ఆ ఇన్ అండ్ యాంగ్ కదా, అది రెండు కలిసే ట్విన్ ఫ్లేమ్స్, ఒక ఫుల్ కంప్లీట్ సోల్. సో ఇన్ అనేది ఫెమినైన్ పొలారిటీ, యాంగ్ అనేది మాస్కులైన్ పొలారిటీ కాదా. సో ఫెమినైన్ పొలారిటీ, మాస్కులైన్ పొలారిటీ ఒకే సోల్. సో యు ఆర్ వన్ సోల్ ఇన్ టూ బాడీస్. సో మీతో సోల్ డిఎన్ఏ బ్లూ ప్రింట్ ఒకటి, సోల్ కాన్షియస్నెస్ ఒకటి, సోల్ లైఫ్ పర్పస్ ఒకటి, థింక్ చేసే ఆలోచన చేసే విధం ఒకటి, కోర్ వాల్యూస్ ఒకటి, అనలైజ్ చేసే విధం ఒకటి, కానీ ఎక్స్ప్రెస్ చేసేదే డిఫరెంట్గా ఉంటుంది. కానీ మీతో కోర్ అన్ని దాంట్లో ఒకటిగానే ఉంటుంది. యు ఆర్ జస్ట్ వన్ సోల్ ఇన్ టూ బాడీస్. ఓకేనా. సో అప్పుడు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది, ఇప్పుడు ఫెమినిన్ సపరేట్గా వెళ్ళి పుట్టేసింది కదా, మాస్కులైన్ సపరేట్గా మాస్కులైన్ ఎనర్జీ ఒక బాడీ తీసుకొని పుట్టేస్తున్నాడు కదా. సో దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వెన్ ఇన్ యాంగ్ బాల్గా ఉందేనప్పుడు, ఆ కంప్లీట్ సోల్గా ఉందేనప్పుడు, ఇప్పుడు మీరు చూస్తే ఒక బ్లాక్ డాల్ఫిన్, ఒక వైట్ డాల్ఫిన్ అట్టు ఉంటుంది. ఆ బ్లాక్ డాల్ఫిన్తో హెడ్ పోర్షన్లో సెంటర్లో ఒక వైట్ డాట్ లాగా ఉంటుంది. అది వచ్చేసి జస్ట్ ఒక వైట్ డాట్ కాదు, ఈ బ్లాక్ కలర్ టెయిల్ పోర్షన్ ఉంది కదా, ఆ టెయిల్ పోర్షన్ వచ్చేసి ఆ బ్లాక్ కలర్ డాల్ఫిన్తో హెడ్తో ఫినిష్ అవ్వలేదు. ఆ టెయిల్ పోర్షన్ వైట్తోను టెయిల్ పోర్షన్ ఆ బ్లాక్ కలర్ హెడ్కి వెనకాల వెళ్ళి ఆ డాట్ నట్టు ఉంది కదా, వైట్ కలర్ డాట్ నట్టు, అది హోల్. యాక్చువల్గా ఆ హోల్ నట్టు ఫ్రంట్ పోర్షన్కి వచ్చి మళ్ళా ఆ వైట్ పోర్షన్ ఉంది కదా, వైట్తోను హెడ్ పోర్షన్ దాంట్లోనే కలిసిపోతుంది. సేమ్ అట్లాగా బ్లాక్తోను టైల్ పోర్షన్ కూడా వైట్ కలర్ హెడ్ పోర్షన్ ఉంది కదా, దానికి పైన ఉంది, బ్యాక్ సైడ్ వెళ్ళి అక్కడ బ్లాక్ డాట్ లట్టు ఉంది కదా, వైట్ పోర్షన్తో హెడ్లో బ్లాక్ డాట్ అట్టు ఉంది కదా, అది డాట్ కాదు హోల్. సో బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తుంది ఆ టెయిల్, బ్లాక్ కలర్ టెయిల్.
వచ్చి మళ్ళా బ్లాక్ కలర్ హెడ్ పోర్షన్ దగ్గరకే వచ్చి కలిసిపోతుంది. సో ఇట్ ఫార్మ్స్ అ ఫిగర్ ఆఫ్ 8, ఇన్ఫినిటీ సింబల్. అండ్ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ పొలారిటీ ఎప్పుడు కలిసే ఉంది, రొటేషన్లోనే ఉంది. ఇట్ ఈస్ ఇన్సెపరబుల్. ఇప్పుడు ఈ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ పొలారిటీ సెపరేట్ అయినా కూడా ఆ మాస్కులైన్ వచ్చేసి వైట్ కలర్ పోర్షన్ కదా, ఆ వైట్ కలర్ పోర్షన్ లోపల ఆ బ్లాక్ కలర్ డాట్ నట్టు ఉండేది ఒక హోల్ కదా. ఆ హోల్ లోపల ఏముంది, బ్లాక్ కలర్తోను టెయిల్ పోర్షన్ ఉంది. సో యాంగ్ లోపలే ఇన్ ఉంది, ఇన్నుతో మెమరీస్ ఉంది. ఓకే, సేమ్ అదేనట్టు బ్లాక్ కలర్ పోర్షన్లో ఆ హెడ్ పోర్షన్లో వైట్ కలర్ డాట్ నట్టు ఉంది కదా, అది డాట్ కాదు హోల్. సో దాంట్లో ఏంటుంది, ఈ వైట్ కలర్ పోర్షన్తో టెయిల్ పోర్షన్ ఉంది. సో కనెక్టెడ్లోనే ఉంది. సో ఇన్ లోపలే యాంగ్ ఉంది. సో యాంగ్తో మెమరీస్ ఫుల్ దాంట్లో కనెక్ట్ అయ్యి ఉంది. ఇఫ్ సపోజ్ ఈ భూమికి వచ్చేసి సెపరేట్ అయిపోయినా కూడా ఇన్ లోపల యాంగ్ ఉంటుంది, యాంగ్ లోపల ఇన్ ఉంటుంది. ఎస్ కదా. సో ఇన్ అండ్ యాంగ్ కెన్ నెవర్ బీ సెపరేటెడ్. ఇట్ ఇస్ ఆల్వేస్ యునైటెడ్. ఓకేనా, ఎనర్జెటికల్గా యునైటెడ్గానే ఉంటుంది. సెపరేట్ చేసేదానికే కుదరదు. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక మాస్కులైన్గా పుట్టినారంటే యూ హ్యావ్ యువర్ డ్రీమ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కాదా. నాకు వచ్చే అమ్మాయి వచ్చేసి ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అని చెప్పేసి, ఆ క్యారెక్టరిస్టిక్స్ నథింగ్ అదర్ దాన్ దట్ feminine energy which is present within you in that whole. ఓకే, సో సేమ్ అట్లాగే అమ్మాయికి కూడా మనకి ఉంది కదా ఎక్స్పెక్టేషన్స్. నాకు వచ్చే హస్బెండ్ ఇట్లా ఉండాలి అని చెప్పేసి క్యారెక్టరిస్టిక్స్ ఉంది కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ దట్ యాంగ్ ఎనర్జీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ దట్ హోల్, దట్ టెయిల్ పోర్షన్ ఇస్ కనెక్టెడ్ నా అది. సో ఇప్పుడు అందరి లోపల ఫెమినైన్ పొలారిటీ ఉంది, మాస్కులైన్ పొలారిటీ ఉంది. సో ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది ఏంటంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అ జర్నీ చేసింగ్ అవుట్ అ మ్యాన్ థింకింగ్ హీ కుడ్ బి యువర్ ట్విన్ ఫ్లేమ్. అది అబ్సెషన్ జర్నీ, అది ట్విన్ ఫ్లేమ్ జర్నీ కాదు. యాక్చువల్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఈజ్ జర్నీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్స్. ఓకేనా, అప్పుడు నేనెవరు, నా ఆథెంటిసిటీ ఏంటి, నా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నా బిహేవియరల్ యాటిట్యూడ్స్ ఏంటి, నాకేమేం గుణాలు ఉంది, నా ప్లస్ ఏమి, నా మైనస్ ఏమి, నా డార్కర్ సైడ్ ఏంటి, నా లైటర్ సైడ్ ఏంటి, నా షాడో సెల్ఫ్ ఏంటి, నా డైనమిక్ టాలెంట్ సెల్ఫ్ ఏంటి, ఇదన్నీ తెలుసుకొని ఎస్ దిస్ ఇస్ హూ ఐ యామ్ అని మీ ఆథెంటిక్ సెల్ఫ్ని అక్సెప్ట్ చేసుకుంటున్నారు కదా. దాట్ ఈస్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ లవ్. ఓకేనా, సో దిస్ ఇస్ యువర్ ఆథెంటిక్ సెల్ఫ్, దిస్ ఇస్ యువర్ ఐడెంటిటీ. సో ఇది మీరు తెలుసుకుంటే ఒక్కొక్క సెల్లో ఉండే నూప్ అండ్ కార్నర్ డీటెయిల్స్ ఇదే నేను అని మీకు తెలియాలి. ఓకేనా, సో దిస్ ఇస్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ. మీకు అట్లా తెలిసినప్పుడు నేను చాలా షార్ట్ టెంపర్డ్ అండ్ రాయండి, మీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో రాయండి. నేను చాలా షార్ట్ టెంపర్డ్, నేను వచ్చేసి ఏదో ఒకటి చదివినాలు చాలా ఇన్ డెప్త్ డీటెయిల్గా చదువుతాను. నేను చాలా టాలెంటెడ్, కానీ నాకు నాలెడ్జ్ లేని విషయాల్లో నాకు నాలెడ్జ్ నేర్పించేదానికి ఎవరో ఒకరు కావాలి. ఇదన్నీ మీ క్యారెక్టరిస్టిక్స్ అని పెట్టుకోండి. ఇఫ్ సపోజ్ నాకు నా దగ్గర ఒక ఫ్రెండ్గా ఎవరో ఒకరు, ఇఫ్ సంబడీ ఈజ్ కమింగ్ టు బీ ఇన్ ఫ్రెండ్షిప్ విత్ మీ, నన్ను రెస్పెక్ట్ చేయాలి, వారు ఎట్లా ట్రీట్ చేసుకుంటారో సేమ్ అట్లాగే నన్ను కూడా ట్రీట్ చేయాలి, నాతో ఒపీనియన్స్ సజెషన్స్ వాల్యూ చేయాలి అని ఉంటే అదన్నీ రాయండి. సో ఇప్పుడు ఇదన్నీ రాస్తే మీతో మాస్కులైన్, ఎక్స్పెక్టెడ్ మాస్కులైన్, అది వచ్చేసి లైక్ హౌ టు టెల్, నాకు వచ్చే నా లైక్ మై మ్యాన్ షుడ్ బీ లైక్ దిస్ అని రాసేదానికి. ఇప్పుడు మీరు షార్ట్ టెంపర్డ్ అంటే వారు వచ్చేసి చాలా పేషెన్స్ అండ్ టాలరెన్స్ ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని హ్యాండిల్ చేసేదానికి తెలిసి ఉండాలి వారికి. ఓకేనా, తర్వాత చాలా మీరు టాలెంటెడ్, మీకు నేర్పించి ఎడ్యుకేట్ చేసేదానికి వారికి అలవాటు ఉండాలంటే హీ షుడ్ బీ మోర్ నాలెడ్జబుల్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ హీ షుడ్ బీ వెరీ గుడ్ ఎడ్యుకేటర్. ఓకేనా, సో ఇట్లా నేను ఈ క్యారెక్టర్స్లో ఉంటున్నాను. నాకు ఈ క్యారెక్టర్స్లో ఒక అబ్బాయి కావాలి నన్ను. సో
this man should respect and value my opinions, should discuss everything with me. So these are the expected characters of your masculine. సో ఈ క్యారెక్టర్స్ మీరు ఫుల్గా రాస్తే ఒక లిస్ట్ వస్తుంది కదా, ఆ క్యారెక్టర్స్ ఏదో ఆయన్నే మీ ట్విన్ ఫ్లేమ్ యాంగ్. ఓకేనా? సో వెన్ యూ నో యువర్ సెల్ఫ్స్ కంప్లీట్లీ ఓన్లీ, మీకు మీ గురించి మీ క్యారెక్టరిస్టిక్స్ గురించి కంప్లీట్గా తెలిస్తే మాత్రమే మీతోనూ ఎక్స్పెక్టెడ్ డ్రీమ్ పర్సన్ ఎవరో తెలుసుకునేదానికి అవుతుంది. అది తెలుసుకుంటే మాత్రమే మీ ట్విన్ ఫ్లేమ్ ఎవరో అని మీకు తెలుస్తుంది. సో ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది ఇట్స్ జర్నీ విత్ ఇన్ యోర్ సెల్ఫ్ టు నో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ యోర్ characteristics in every cell. So same way, when you know yourselves, when you మీకు మీ బిహేవియరల్ యాటిట్యూడ్స్ గురించి తెలుసుకునేటప్పుడు నా మాస్కులైన్ ఇట్లాగే ఉండాలి అనేది మీ మాస్కులైన్ గురించి కూడా మీకు యూ విల్ నో హౌ హీ విల్ బీ అనేది. ఆ తర్వాత ఆ మాస్కులైన్కి ఏ ఫిజికల్ ఫామ్ ఇవ్వకూడదు, ఏ వాయిస్ ఇవ్వకూడదు. ఆ మాస్కులైన్తో మీ హార్ట్ స్పేస్ లోపల మీ ఇన్నర్ చైల్డ్ ఎనర్జీ ఉంది కదా, మీ ఇన్నర్ ఎసెన్స్ ఆథెంటిక్ ఎనర్జీ ఉంది కదా, ఆథెంటిక్ ఎనర్జీ అండ్ మాస్కులైన్ ఎనర్జీ కలిసే బతకాలి. కలిసే బతికితేనాలే ఆ హార్ట్ స్పేస్లోన అన్ని రిహర్సల్స్ డైలీ డే టు డే లైఫ్ మీకు ఎట్లా బతకాలని విష్ ఉందో ఆ లైఫ్ని లోపల బతకండి. అది వచ్చేసి మీరు రియాలిటీన ఈ 3Dలా బతికే ఆ లైఫ్కి రిహర్సల్ అట్టు అవుతుంది. ఓకేనా? సో అప్పుడు మీ హార్ట్ స్పేస్ లోపల బతికేనప్పుడు మీరు ఏం అడుగుతారు, అప్పుడు మీ మాస్కులైన్ ఏమి రిప్లై చేస్తారు, దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇదన్నీ నేర్చుకుంటారు. అప్పుడు మీరు ఏం మాట్లాడతారు, దానికి మీతో మాస్కులైన్ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లా రెస్పాండ్ చేస్తారు, ఇదన్నీ మీకు తెలుస్తుంది. సో ఇట్లా లైక్ ఇఫ్ యూ లివ్ లైక్ దిస్ ఇన్ డైలీ రొటీన్ ఓన్లీ, మీకు ఇదే నా మాస్కులైన్ అని చెప్పేసి మీ హార్ట్ స్పేస్ లోపల ఉండే మాస్కులైన్ని రికగ్నైజ్ చేసేదానికి కుదురుతుంది. ఇఫ్ యూ క్యాన్ రికగ్నైజ్ యువర్ మాస్కులైన్ విత్ ఇన్ యువర్ హార్ట్ స్పేస్ ఓన్లీ, మీరు మీ మాస్కులైన్ బయట నించుంటే, ఇఫ్ యువర్ మాస్కులైన్ ఇస్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్సో, యూ క్యాన్ రికగ్నైజ్ దట్ మ్యాన్ as your masculine. If you don't have a clarity in the behavioral activities of your masculine, మీ మాస్కులైన్తో నుండే బిహేవియరల్ యాక్టివిటీస్లో మీకు క్లారిటీ లేదు, 100% ఇట్లాగే నా మాస్కులైన్ ఉంటాడు అనే తెలివి లేదంటే, ఎవరిని చూసినాలు ఇఫ్ హూమ్ ఎవర్ యు సీ outside, and if he has a few characteristics of your masculine, you will think this could be my man. And same way, how many ever masculines you see there are, if a party is going on and there are 4-5 masculines, and you see in each of them you see some few characteristics which is there with your dream person, and you will keep on thinking, oh my god, these people all have the characteristics of my dream person. How will I find out who is my masculine? You will be thinking out like this, isn't it? So this searching your masculine outside is not twin flame journey. Going within yourselves deeply, knowing yourselves who you are and finding your authentic essence, and by finding your authentic essence you find the authentic essence of your masculine also. That is twin flame journey. And you do the inner work 100%, because inner work you are doing for yourselves, not to fake others. So when you do your inner work 100%, being very honest to yourselves and being very loyal to yourselves, your masculine will come in search of you. He will manifest in your life some or the other way. It is for damn sure. You need not have to go and search your masculine outside. This is actual twin flame journey. Twin flame journey is a journey from within, and not a journey where you think, could this be my masculine and could this be masculine, and chasing that masculine and thinking thinking this could be my man,
and going behind that man. It is all like just obsessive journey. Don't make your obsessive journey as your twin flame journey. Real twin flame journey is not that. I think ఈ వీడియో మీకు బాగా అర్థమైంటుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో చూస్తాము డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఏంటో చూస్తాము. అంటిల్ దెన్ బాయ్.